Hey guys, hi, welcome back to my channel Introvert Travels. ఏం చెప్పాలి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? ఈ ట్రిప్ ఆపేద్దాం అనుకుంటున్నా. మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే నా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే శ్రీనగర్కి వెళ్ళా కదా, శ్రీనగర్కి వెళ్ళి గుల్మర్గ్ చూశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే సోన్మార్గ్ వెళ్ళాలి. యాక్చువల్గా సోన్మార్గ్ వెళ్ళి అక్కడే ఒక రోజు ఉండి చూసుకొని అటు నుండి కార్గిల్, ద్రాస్, లే, లడాక్ అటు సైడ్ వెళ్ళాలి బైక్ ట్రిప్లో. బట్ లడాక్ క్లోజ్ అయిందంట. సరే అట్లీస్ట్ మనం సోన్మార్గ్ వరకైనా వెళ్దాము, అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి వద్దాం అనుకున్నా. బట్ ఆ నెక్స్ట్ డేనే ఏమైందంటే అక్కడ స్నోఫాల్ ఉంది. సో స్నోఫాల్ నాకు కూడా చూడడం ఇంట్రెస్టే, స్నోఫాల్ చూడలే కదా, వెళ్దాం అనుకున్నా. బట్ కంటిన్యూస్గా నెక్స్ట్ 4 days స్నోఫాలే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం ఎందుకని కిందకు వచ్చేసిన పంజాబ్. సో నేను ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే అక్కడ సోన్మార్గ్ కూడా క్లోజ్ చేసేసారు, రోడ్స్ కూడా బ్లాక్ చేసినారని. సో ఫస్ట్ నేను వేసుకున్న ట్రిప్ ప్లాన్ ఏంటంటే లడాక్ వరకు అని చెప్పిన కదా, మళ్ళీ లడాక్ నుండి లేలో మనకి నూబ్రా వ్యాలీ అని ఉంటుంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నా. సో ఆ లడాక్ ఎపిసోడ్ అంతా తీసేస్తే లడాక్ నుండి కిందికి వస్తే మనాలి ఉంటుంది. మనాలికి వెళ్ళి మనాలి నుండి మళ్ళీ కింద కుల్లు, కసోల్, షిమ్లా ఇవన్నీ టచ్ చేసి అక్కడ నుండి డెహ్రాడూన్, ముసోరీ, రిషికేష్ ఇంకా అటు సైడ్ ఇవి కూడా చూసేసి మళ్ళీ ఫైనల్గా ఢిల్లీకి వచ్చేద్దామని నేను అనుకున్న యాక్చువల్ ప్లాన్ ఇది. బట్ ఇప్పుడు లడాక్ అక్కడ బ్లాక్ అయ్యేసరికి ఇట్లా నార్మల్గా ఇట్లా ఉంటుంది ఇట్లా సీ అనుకోండి, పైన లడాక్, ఇటు సైడ్ శ్రీనగర్ నుండి లడాక్ వెళ్తే ఇటు నుండి ఇట్లా వద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ బ్లాక్ చేసినారు కదా మధ్యలో. సో ఇక్కడ నుండి మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా నేను శ్రీనగర్ నుండి డైరెక్ట్ పతాన్కోట్ పోయినా. మొన్న పోయిన తర్వాత ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది 4th రోజు. నేను గుల్మర్గ్ వెళ్ళిందేమో లైక్ 31st న్యూ ఇయర్ రోజు. నేను సోన్మార్గ్ వెళ్ళాలి వెళ్ళలే కదా. సో అక్కడ నుండి పతాన్కోట్ వెళ్ళగానే ఫుల్ శ్రీనగర్ నుండి పతాన్కోట్ బ్రో అసలు వల్లగాలే, బాడీ పెయిన్స్, వెళ్ళగానే పడుకున్నా, ఫీవర్, మైల్డ్ ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది. సో టాబ్లెట్స్ వేసుకున్నా, పడుకున్నా, మార్నింగ్ ఓకే సెట్. సో ఆ రోజు అంతా అక్కడే హోటల్లో ఉండి గుల్మర్గ్ వీడియో ఎడిట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీనగర్ నుండి పతాన్కోట్ వచ్చిన కదా, ఆ వీడియో పెట్టాలి. మళ్ళీ పతాన్కోట్ నుండి ఇప్పుడు నేను చండీగఢ్లో ఉన్నా, ఈ వీడియో కూడా పెట్టాలి. 2 వీడియోలు ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ 2 వీడియోలు ఇంకా పెట్టాలి. ఇప్పుడు నేను ఈ వీడియోస్ అండ్ కెమెరాతో తీసిన వీడియోస్ ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి బ్లాగ్ చేస్తా. ఈరోజు నైట్ కూడా అయిద్దో కదా, ఐ డోంట్ నో. బట్ రేపు మార్నింగ్ కల్లా పక్కా ఈ బ్లాగ్ వస్తుంది. సో ఈ బ్లాగ్ వస్తుంది శ్రీనగర్ టు పతాన్కోట్. సో సోన్మార్గ్ పోతే కష్టం అని ఇంకా నేనైతే పొద్దున్నే 10 o'clockకి స్టార్ట్ అయిపోయినా పతాన్కోట్ వెళ్దామని. సో వెళ్తూ అసలు మంచి చూద్దాం అనుకున్నా కదా, లైవ్ స్నోఫాల్ అయితే చూడడం అసలు కుదరలే. మనోడికి కొంచెం పెట్రోల్ తాపిద్దామని పెట్రోల్ బంక్ వచ్చేసిన. సో వెళ్ళిపోదాం. అసలు మంచు ఎక్కడైనా కనబడుతుందేమో అంటే చూడండి, వచ్చిన రోజు ఎట్లున్నాయి రోడ్లు, ఇప్పుడు ఎట్లున్నాయి చూడండి, మొత్తం డ్రై. మన హైదరాబాద్ రోడ్లు ఉన్నట్టున్నాయి, అక్కడక్కడ ఏదో లైట్గా రోడ్ సైడ్ మంచి అట్లా ఇసిరేసినట్టు ఉంది అంతే. సో ఇంకా నేనైతే ఫుల్ టెంపరేచర్ అయితే మామూలు కాదు, అసలు మైనస్లో ఉంది. సరే 0, 1 అంతే, అంతకుమించి అసలు ఎక్కువ లేదు. అసలు నాకు ఎప్పుడెప్పుడు ఇంకా కాశ్మీర్ నుండి వెళ్ళిపోదాం రా అన్నట్టుంది. అసలు చెప్తున్నా కదండి, అసలు కాశ్మీర్ నాకు ఇంత తొందరగా ఒక 3 రోజుల్లో బోర్ కొట్టేస్తాను అసలు అనుకోలే. అసలు ఏందది, అసలు బండి దూలుదామంటే అసలు నీస్లతో పొడిచినట్టు ఆ ఫింగర్స్ అయితే, అసలు ఆ రైడింగ్ అయితే చాలా కష్టమవుతుంది. చెప్తున్నా కదా, మీరు ఒకవేళ రావాలనుకుంటే కార్లో, వెహికల్లో తీసుకొని వచ్చేసేయండి, ఫుల్ చిల్ చేయండి, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు. బండి డ్రైవింగ్ ఒక్కటి తప్పితే మిగతాదంతా బాగుందండి. అండ్ ఇక నా హెల్మెట్ వైజర్లో ఫాగ్ అయితే ఊరికి నా బ్రీత్ నేను అవుట్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది కదా, అది వస్తూనే ఉన్నది. అసలు మాటికి ఇంకా వైజర్ తీద్దామంటే ఫుల్ చలి. थैंक यू सो मच ब्रो यार, बहुत खुश हुआ हूँ ना ये नंबर देख के ना, इतना बहुत थैंक यू. हेलमेट देना बहुत भाई. సో ఇప్పుడైతే అసలు మనము పతాన్కోట్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 310 kilometers ఉంది డిస్టెన్స్ అయితే మనం బుక్ చేసుకున్న హోటల్కి. సో వెళ్ళిపోదాం.
అసలు వచ్చే రోజు చూడాలా, ఆ స్నో, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే గూఢచారి 2 మూవీ వైబ్స్ వచ్చినాయి. ఇదే ఆ ఫస్ట్ డే మనము బ్లాక్ అయిపోయి ఆగిన టన్నెల్. ఆ స్నో వల్ల మనం ఆగినాం కదా. అసలు ఈ టన్నెల్ దాటంగానే అసలు చలంతా పోయింది, నార్మల్ ఉంది. మళ్ళీ అప్పుడప్పుడే ఎండ వస్తుంది, అసలు మామూలుగా లేదు ఇంకా. అసలు నేను అప్పుడు చూసుకోలేదు, కానీ అసలు మళ్ళీ చూసుకోలేదు, మిస్ అయినా. అసలు ఇది డ్రైవ్ చేస్తుంటే ఆ డస్ట్ అంతా పోతుంది, హెల్మెట్ పెడదామంటే ఫాగ్ వస్తుంది. నా బాధలు నావి. विश्वा आप खान हैदराबाद इंट्रोवर्ट ट्रैवल इंट्रोवर्ट యాక్చువల్లీ పాప మా అన్న ఉండి తినడానికి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిండు. నాకేమో అసలు అక్కడ అర్థం కాలే. తినేళ్ళు ఏమన్నా తినేళ్ళు హోటల్లో తినేళ్ళు అంటుండేమో అనుకొని తినేసినా అని నేను చెప్తున్నా. కొంచెం ఒక 5 minutes డ్రైవ్ చేసినాక అప్పుడు నాకు వెలిగింది, అయ్యో అనుకున్నా. మొత్తానికి అర్థమైంది ఏంటంటే అసలు ఎక్కువ చలున్నా కష్టమే, ఎక్కువ ఎండున్నా కష్టమే. మనమేమో ఎండ కొడుతుందని ఏసీలు పెట్టుకొని చలి అని వస్తూ ఉంటాం. ఈడికి వస్తేనేమో ఊడి అమ్మ ఏంది చలి, ఎండెక్కడ అని తిరుగుతూ ఉంటాం. అసలు మార్నింగ్ ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ మౌంటైన్స్. కానీ నైట్ అయితే మాత్రం అబ్బా అసలు చాలా భయంకరంగా. సరైన హెడ్లైట్ లేదు అన్న, ఫాగ్ లైట్స్ లేవన్నా కష్టమే. నేను ఒకసారి ఫాగ్ లైట్స్ ఆఫ్ చేస్తా, మీరు ఒక్కసారి చూడండి ఫాగ్ లైట్ లేకపోతే పరిస్థితి ఏంటంటే. ఇది సడన్ ఎవరైనా వచ్చిందా ఏంది, ఇది కూడా ఫాగ్ లైట్స్ ఉండాల్సిందే. పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడు 555 కొట్టించిన. అండ్ ఇప్పుడు ఇక్కడ 94 రూపీసే ఉంది కదా పెట్రోల్. అండ్ ఇక్కడ ఇంకోసారి ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫుల్ టైం
हाँ जी తెలంగాణ. భయ్యా 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 ఆగు 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 కొంచెం ఆ లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసాయి కదా.